మనము అలాంటి ఉప్పు ఎలా ఉండాలంటే, ఉప్పు నీళ్ళల్లో వేసినప్పుడు, అది కూరలో వేసినప్పుడు, ఏదైనా దాన్ని ఉపయోగించినప్పుడు, ఆ ఉప్పు ఇతరులకు ఉపయోగపడుతుంది. మనము క్రైస్తవులంగా ఎంతమంది ఉపయోగపడుతున్నాం? అది నా మొదటి విషయం. దేవుని బిడ్డలుగా మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం? సరే, సమాజం పక్కన పెడదాం. ముందు సంఘం దగ్గరికి వద్దాం. సరే, సంఘాన్ని కూడా పక్కన పెడదాం. మనము మన కుటుంబంలో మన వారికి ఉపయోగపడుతున్నామా ప్రస్తుతం? భర్తకు, భార్యకు, పిల్లలకు, అన్నదమ్ములకు, బంధువులకు మనం ఉపయోగపడుతున్నామా? లేకపోతే మనమే లగేసి వచ్చేస్తున్నామా? మన ఒక కుటుంబంలో వ్యవస్థలో ఉన్నామంటే మన యొక్క క్రైస్తవ్యం యొక్క విలువలు ఎక్కడ ఉన్నాయి? ఉప్పు వేసినట్టుగా ఉందా? ఉప్పు కూరలో వేసినప్పుడు రుచిగా ఉంటుంది కదా. అలాగ మన బ్రతుకులు ఉన్నాయా కుటుంబంలో? మన సాక్ష్యం ఉప్పులాగుందా? మన సాక్ష్యం రుచికరంగా ఉందా? మధురంగా ఉందా? మీకు తెలుసు కదా, మళ్ళీ పక్కకి వెళ్తే పెద్ద ప్రసంగం అవుద్ది. నయోమి గురించి తెలుసు కదా మీకు, నయోమి రూతు గురించి. బెటర్ కదండి. నేను చాలా చేదుగా ఉన్నాను, మారాగా ఉన్నాను. కానీ దేవుడు ఏం చేశాడు? మారాని మధురంగా చేశాడు. బెటర్ టు బెటర్ కదండి, బెటర్ టు బెటర్. మారాను చేదుగా ఉన్నటువంటి అనుభవాన్ని మరలా తీగ వచ్చింది. సరే, ఆ సబ్జెక్ట్ వేరే అనుకోండి. ఇప్పుడు మనము మన కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో, సమాజంలో మనము రుచికరంగా ఉన్నామా? అంటే సాక్షిగా మనం ఉన్నామా? దేవుని కొరకు రుచిగా మనం బ్రతుకుతున్నామా? మనం చూసినప్పుడు, మన ఇంటి వారు చూసినప్పుడు, అబ్బో ఇదిగోండి ఈ స్త్రీ, లేకపోతే ఈ పురుషుడు, ఈ తమ్ముడు, ఈ అన్న, ఈ అక్క, ఈ చెల్లి, లేకపోతే ఈ ఆంటీ గారు, ఈ అంకుల్ గారు, వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు, వారు రుచికరంగా ఉన్నారు, మధురంగా ఉన్నారు, శ్రేష్టంగా ఉన్నారు అని ఎవరైనా మనకూర్చి సాక్ష్యం చెప్తున్నారా? మధురంగా ఉన్నామని చెప్పండి. మీకు తెలుసు, సామెత తెలుసు కదా, సామెత. అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు అంటదంట. అంటే నేను ఎప్పుడు వినలేదు లేండి, అది అంటదంట. అన్నేసి చూడు నన్నేసి చూడు. ఉప్పు వేసినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో, మనము మన కుటుంబంలో ఉన్నప్పుడు మన పద్ధతి, మన వ్యవహారం, మన నడక, మన శైలి, మన మాటలు, మన నడక, మన నడత, ఇది ఎలా ఉన్నాయి? అందుకోసం కదా దేవుడు మనల్ని కుటుంబంలో రక్షించింది. మన కుటుంబంలో రక్షించింది మన ఒక్కడి కోసం కాదు, మనతో ఉన్నటువంటి మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మనం రక్షించాడు దేవుడు. మన ఒక్కళ్ళమే రక్షించబడితే కుదరదు. చెప్పండి, మనతో పాటు ఎవరు రక్షించబడాలి? భర్త, పిల్లలు, లేకపోతే బంధువులు, రక్తసంబంధులు, ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను మొట్టమొదటి నీకు వాక్యాన్ని వినిపించి నిన్ను రక్షించి సంఘంలో చేర్చింది ఎందుకంటే నువ్వు ఒక్కదానివో నీ ఒక్కడివో రావడానికి కాదు. నీతో పాటు ఎవరు రక్షించాలి? నీ సహోదరులైనా రక్షించాలి. నా సహోదరుని రక్షించకపోతే నన్ను జీవగ్రంథం నుంచి